This call is now being recorded. గొప్ప విశ్వాసం. సో చూస్తున్నాం విశ్వాసంకి గొప్ప విశ్వాసానికి తేడా ఏంటిదో ఈరోజు మరొకసారి దేవుడు మాట్లాడబోతున్నాడు. సో అందరి భక్తుల గురించి మనం క్లియర్ గా చూస్తున్నాం. సో మన పరిస్థితులు చివరి అంచుల దాకా వచ్చినా కూడా అక్కడ పట్టుకొని ఉంటాం, చూసామా? అది గ్రేట్ ఫెయిత్. సో ఈరోజు దేవుడు ఇంకొక ఫెయిత్ గురించి మనకు ఇంకో డైమెన్షన్ లో చూపించబోతున్నాడు. సో మనందరం ప్రార్థనలు చేసుకుంటామండి. సో ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా సంతోషంగా మనం థ్యాంక్స్ చెప్తాము. అదే ప్రార్థనకు జవాబు రాకపోతే అలాగే డిసప్పాయింట్ అవుతాము. సో మనకు హీలింగ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఎగిరి గంతులు వేస్తాము. అదే హీలింగ్ రాకపోతే మరీ అంత డౌన్ అయిపోతాము. సో మనకు మనకు ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో మనకు అవధులు ఉండదు. అలాగే ఆశీర్వాదం రాకపోతే అంతే లెవెల్లో డిసప్పాయింట్ అవుతాం. కానీ ఫేత్, గ్రేట్ ఫేత్ ఎక్కడ పనిచేస్తా అంటే, ఇప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చినప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉంటున్నావో, ఆశీర్వాదం రాకపోయినా కూడా అదే సంతోషంతో దేవుని ఆరాధిస్తావో, స్తుతిస్తావో, అది గ్రేట్ ఫేత్. ఇప్పుడు మనకు హీలింగ్ వచ్చినప్పుడు ఎలాగైతే ఎగురు గంతులేస్తామో, ఒకవేళ హీలింగ్ రాకపోయినా కూడా అలాగే ఎగిరి గంతులేస్తాం, చూసారా? అది గ్రేట్ ఫేత్. అంటే ఉన్నప్పుడు దేవుని ఆరాధించడం, స్తుతించడం ఒక ఫేత్ అయితే, లేకుండా కూడా మనం దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం, అది గ్రేట్ ఫెయిత్ కిందకి అవుతుంది. సో ఈ రోజు గ్రేట్ ఫెయిత్ లోకి ఇంకొక డైమెన్షన్ లోకి వెళ్తున్నాము. గ్రేట్ ఫెయిత్. సో ఎవరైనా అంతే కదండి, సక్సెస్ ఉన్నప్పుడు మన అందరం కూడా దేవుడికి థ్యాంక్ యూ జీసస్ అంటాం. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఆ నోట్కి రాదు, కానీ ఫెయిల్యూర్ వచ్చినా థ్యాంక్స్ జీసస్ అని చెప్పాలి. సక్సెస్ వచ్చినప్పుడు థ్యాంక్స్ జీసస్ అని చెప్పాలి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు థ్యాంక్స్ జీసస్ చెప్పాలి. సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావా, అయితే నీ లోపల ఫెయిత్ ఉన్నట్టు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తున్నావా, అయి నీ లోపల గ్రేట్ ఫెయిత్ ఉన్నట్టు. సో మనము ఫెయిత్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? గ్రేట్ ఫెయిత్ లోకి వెళ్ళాలి. అంటే నువ్వు అన్ని ఉన్నప్పుడు దేవుడికి దశమ భాగాలు ఇవ్వడం, అన్ని ఉన్నప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళడం, అన్ని ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించడం, స్తుతించడం ఒక్కటైతే, ఏమీ లేకున్నా కూడా దేవుడిని ఆరాధించడం, స్తుతించడం, లేమిలో నుంచి కూడా దేవుడికి ఇవ్వడం, అది గ్రేట్ ఫెయిత్ అవుతుంది. సో ఆ గొప్ప విశ్వాసం గురించి దేవుడు ఇంకొక భక్తుడు, యోబు అనే భక్తుడు గురించి మాట్లాడబోతున్నాడు. మనందరికి తెలిసిన స్టోరీ, బట్ వీ హ్యావ్ టు రీక్యాప్. వాళ్ళందరినీ మనం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో ఊజు దేశం అందు ఒక దేశం ఉందట, ఆ దేశం పేరు ఊజు. యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడట, అతడి పేరు యోబు. అతడు యథార్థవర్తనుడు. సో యథార్థవర్తనుడు అంటే మంచి డౌన్ టు ఎర్త్ ఉన్న నేచర్ పర్సన్, మంచి కైండ్ హార్ట్ ఉన్న గుణం గలవాడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు. ఇది అండి. ఇందులో ఒకసారి మెడిటేట్ చేద్దాము. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన లోపల చూసే క్వాలిటీస్: యథార్థ గుణము, న్యాయవంతుడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. సో ఇది యోబుకున్న లక్షణాలు. సో ఈ యోబుకున్న లక్షణాలు ఉండడం వల్ల గొప్పగా ఆశీర్వదించబడ్డాడండి. సో మన లోపల కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే గాడ్ సీవ్స్ సమ్ క్వాలిటీస్. ఇప్పుడు నేనే మార్కెట్కి వెళ్ళాను, ఒక 20-30 కిలోల టమాటా ఉంది అక్కడ. సో అందులో నుంచి నేను 1 కిలో టమాటాలు తీసుకొచ్చుకోవాలి. అప్పుడు నేనేం చేస్తాను? ఏది బాగుందో, ఏది బాగలేదో, ఏది పుచ్చిపోయిందో, ఏది ఖరాబ్ అయిందో, వాటన్నిటిని ఐడెంటిఫై చేసి మంచుకున్న వాటినే తీసుకొని వస్తానండి. అలాగే దేవుడు కూడా ఆశీర్వదించే ముందు మన లోపల కొన్ని గుణాలను చూస్తాడు. ఆ గుణాలు ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాము. ఇక్కడ యోబు అనే వ్యక్తిలో కొన్ని గుణాలు ఉన్నాయి. యథార్థవంతనుడు, న్యాయవర్తనుడై దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడున్నాడు యోబు. అందుకే ఆ యోబుకి అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. సో ఇంతకుముందు ఒక వచనంలో దేవుడు ఏం చెప్పించాడు? యోబు యొక్క గుణము చూపించాడు. ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? అతని యొక్క ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు. సో ఒక గొర్రెలు 7,000 ఉన్నాయట. అది చాలా ఎక్కువ ఆ కాలంలో. సో అత్యధికమైన ధనవంతులకు ఉంటుందండి అది. గొర్రెలకు 3,000 గొంటెలను, 500 జతల ఎడ్లను, 500 గాడిదలను కలిగి బహుమంది పనివారును. సో పనివారు కూడా ఆశీర్వాదం అండి. బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను. చూసారండి, తూర్పు దిక్కు జనమందరిలో ఆయన్నే గొప్పవాడు, ఆయన్నే నీతిమంతుడు, ఆయన్నే పరిశుద్ధుడు, ఆయన్నే పవిత్రుడు, ఆయన్నే ధనవంతుడు, అత్యధికమైన ధనవంతుడు యోబు. అంటే అన్ని ఉన్నాయి.
సో అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు యోబు, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కర చెల్లెలు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనున్నవని వారి పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించరేమో. చూసారా అండి, మన దేవుణ్ణి మన హృదయంలో కూడా దూషించద్దండి, హృదయంలో కూడా డిసప్పాయింట్ కావద్దు. ఇప్పుడు మనకు సక్సెస్ రాగానే మనం థ్యాంక్స్ జీసస్ చెప్తాము, ఫెయిల్యూర్ రాగానే ఏంటి ఈ మాయదారి దేవుడు, లేకపోతే ఏంటి ఈ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఈ దేవుని నమ్ముకొని నాకు ఏమైంది, ఈ దేవుని నమ్ముకొని నాకు ఏమి మంచి జరిగింది అని చాలా మంది డైలాగులు కొడుతుంటా అంటారు. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా అలా డిసప్పాయింట్ కావద్దు, దేవుడి విషయంలో ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు. ఆయన ఏ చేసినా దాని వెనకాల ఒక అర్థం, ఒక పరమార్థం ఉందని మాత్రం మనం నమ్మాలి. అందుకే ఫెయిల్యూర్ లో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు. అండ్ సక్సెస్ విక్టర్ అంటే రిజెక్షన్ లో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు. అది గ్రేట్ ఫెయిత్ కిందికి వస్తుంది. సో ఇక్కడ పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించరేమో. అందుకే దేవుడు అంటే భయభక్తులు మన హృదయంలో ఉండాలండి. మన హృదయంలో కూడా దేవుణ్ణి గురించి నెగిటివ్ అనుకోవద్దు, ప్రార్థనలకు జవాబు రావట్లేదని నెగిటివ్ గా అనుకోవద్దు, మనకు సక్సెస్ రావట్లేదని, లేకపోతే మనకు ఆ హీలింగ్ రావట్లేదని, డెలివరెన్స్ రావట్లేదని, బ్లెస్సింగ్స్ రావట్లేదని దేవుని హృదయంలో కూడా మనం దూషించొద్దండి. వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. సో ప్రతిరోజు ఆయన దహన బలిని అర్పించేవాడు. అంటే ఆయనకు ఆశీర్వాదం ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, పేరు ఉంది, ఘనత ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉండి దేవుడిని ఏం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, బలులను అర్పిస్తున్నాడు. యోబు నిత్యము అలాగా చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. దేవదూతలందరూ కూడా దేవుడి ముందు నిలబడడానికి ఒక సిచ్యువేషన్ వచ్చిందట. ఆ సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. సో అపవాది కూడా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. సో ఏం చేస్తున్నాడో చూద్దాము. అపవాది కూడా వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవెక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడచ్చు. చూసారండి, అపవాది యొక్క ప్లాన్ ఏంటిదంటే భూలోకమంతా తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు. ఎవరెవరిని పడదామా, ఎవరెవరిని నష్టపడదామా, ఎవరెవరిని శోధనలో దించుదామా, ఎవరెవరిని వేదనలో దించుదామా, ఎవరెవరికి ఉద్యోగం మీద ఎఫెక్ట్ పెడదామా, హెల్త్ మీద ఎఫెక్ట్ పెడదామా, ఎవరెవరికి సమస్యలు క్రియేట్ చేద్దామా, ఎవరెవరి ఇంట్లో గొడవలు పెట్టిద్దామా, ఎవరెవరి ఇంట్లో అల్లర్లు పెట్టిద్దామా, ఎవరింట్లో మనశ్శాంతి లేకుండా చేద్దామా, ఎవరింట్లో సంతోషం లేకుండా చేద్దామా, ఎవరెవరిని ప్రేయర్ లేకుండా చేద్దామా, ఎవరెవరికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా, ఆరాధించకుండా, స్తుతించకుండా చేద్దామా. సో ఇలా అటు ఇటు తిరుగుతుంటా ఉంటాడు అపవాది. వాడి పని అది, మనల్ని పడగొట్టడమే వాడి డ్యూటీ. ఇప్పుడు మనకంటే ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని, ఉద్యోగం అని, పిల్లల్ని చూసుకోవడం, డ్రాప్ చేయడం, పికప్, వెళ్ళడం, రావడం, మనకు 100 పనులు ఉంటే అపవాదికి 100 రకాలుగా మనల్ని పడగొట్టడమే పని. గుర్తు పెట్టుకోండి, మనల్ని పడగొట్టడమే వాడి పని, అది వాడి డ్యూటీ. అది యేసయ్యకు మనల్ని నిలబెట్టడం ఆయన డ్యూటీ, అపవాదికి మనం పడగొట్టడం. కానీ మనం ఛాన్స్ ఇవ్వకూడదు, దేని విషయంలో కూడా, ఎవరికి కానీ దేని విషయంలో కానీ ఛాన్స్ ఇవ్వకూడదు. అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వత్తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను. చూసారండి, భూలోకం అంతా కూడా అటు ఇటు తిరుగుతున్నాడట. ఎవరెవరు దొరుకుతాడా, ఎవరెవరు ప్రేయర్ లేకుండా ఉంటారా, ఎవరెవరిని నష్టపరుస్తామా అని ప్రత్యుత్తరం ఇచ్చాడట యెహోవాకి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును. చూసారా, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అండి యోబు విషయంలో. మనుషులు సాక్ష్యం ఇవ్వట్లేదు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నా యోబు, నా భక్తుడు, నా సేవకుడు, నువ్వు చూసావా. సో దేవుడు కూడా మనల్ని చూసి దేవుడు బల మంచి దాసుడు అనుకోవాలి. మనల్ని చూసి బల మంచి ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె అని దేవుడు మనకు సాక్ష్యం ఇవ్వాలండి. మనల్ని చూసి దేవుడు సాక్ష్యం చెప్పాలి, వీడు నీతిమంతుడు, వీళ్ళు పరిశుద్ధులు, వీరు పవిత్రులు అని. ఆ స్థాయికి ఎదగాలి. ఇక్కడ యోబు ఏ స్థాయికి ఎదిగాడు, దేవుడే సాక్ష్యం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. దేవుడే అంటున్నాడు, ఇతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునందు భయభక్తులు కలిగి చెడు తరమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడట. చూసారా అండి, దేవుడు ఎంత గ్రేట్ గా హానర్ చేస్తున్నాడు, దేవుడు ఎంత గ్రేట్ గా మెచ్చుకుంటున్నాడు యోబు విషయంలో. ఇంత మంచి వ్యక్తి భూలోకంలో లేడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడట, ఒక్కడు కూడా లేడట. సో మనల్ని చూసినప్పుడు కూడా దేవుడు అలాగే సంతోషపడాలి, మనల్ని చూసి కూడా దేవుడు 10 మందికి సాక్ష్యం చెప్పుకోవాలి. అందుకే మనల్ని బట్టి దేవుడికి సాక్ష్యం రావాలి, మనల్ని చూసి దేవుడు కూడా ఒకరికి సాక్ష్యం చెప్పేలాగా మనందరినీ ఒక మాదిరిలాగా చూపించాలి.
సో అలాగా మనం బ్రతకాలి. సో యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. సో ఈ 4 క్వాలిటీస్ యోబులో ఉన్నాయి. ఈ క్వాలిటీస్ లో మనలో ఉన్నప్పుడు కూడా మనం కూడా యోబులాగా ఆశీర్వదించబడొచ్చు. సో అతన్ని అడగగా అపవాది ఊరికేనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ఏమున్నది ప్రభువా, ఎందుకు అంత భయము, నువ్వు ఎందుకు ఊరికేనే అయ్యాడా, సో నువ్వు అన్ని రకాలుగా ఆశీర్వదించావే అందుకే అయ్యాడు కదా. సో టెంప్ట్ చేస్తున్నాడు, అపవాది క్వశ్చన్ ఇస్తున్నాడు, ఊరికేనే భయభక్తులు కలవాడాయన, నీవు అతని ఇంటి వారికి అంతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిది కదా. ఇది మనం మార్నింగ్ లేవగానే ఈ ప్రార్థన చేయాలండి. నా కుటుంబం చుట్టూ, నా శరీరం చుట్టూ, నా గృహం చుట్టూ, నా కారు చుట్టూ, లేకపోతే నేను చేసే ఉద్యోగం చుట్టూ, నాకున్న సమస్తము చుట్టూ అగ్నితో కంచెవేయి. మార్నింగ్ లేవగానే ఈ ప్రార్థన చేయాలండి. మనం మార్నింగ్ లేవగానే అయ్యా నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నాకున్న సమస్తము చుట్టూ, నేను చేసే పని చుట్టూ, నేను వెళ్ళే దారుల చుట్టూ, లేకపోతే నా ప్రయాణాల చుట్టూ, నా ప్రార్థనల చుట్టూ, నా ప్రయత్నాల చుట్టూ, సమస్తం చుట్టూ అగ్నితో కంచెవే ప్రభు అని ప్రార్థించాలి. మార్నింగ్ లేవగానే ఈ ప్రేయర్ ఉండాలండి, గుర్తు పెట్టుకోండి. నీవు అతన్ని చేతి పనిని దీవించుట చేత. సో రెండో ప్రేయర్ పాయింట్, చేతి పనిని మనం ఎప్పుడు కూడా అడగాలి. లార్డ్ బ్లెస్ మై వర్క్ ఆఫ్ హ్యాండ్, నా చేతి పనిని ఆశీర్వదించు ప్రభు, దీవించు ప్రభు అని అడగాలి. చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. సో ఇక్కడ బహుగా విస్తరించడానికి 2 కారణాలు అపవాది చూపిస్తున్నాడు. ఏంటిది? సమస్తమును అగ్ని చుట్టూ కంచె వేశాడు, సమస్తాన్ని చుట్టూ కంచె వేశాడు. అంటే అపవాది ముట్టలేడిగా, తన పిల్లల్ని ముట్టలేడు, తన కుటుంబాన్ని ముట్టలేడు, తన గృహాన్ని ముట్టలేడు, తన ఆస్తులను, పాస్తులను, పని వాళ్ళను ఎవరిని కూడా ముట్టలేరు. సో అందుకే మనం కూడా ప్రేయర్ లో సమస్తం కంచెవేయమని అడగాలి. మన వాహనాలను, మన ప్రాపర్టీస్ ని, మన గుడ్ హెల్త్ ని, మన యొక్క జాబ్లను, మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క గృహాలను, ఇంకా ఏముంటే అవి వాటన్నిటిని కూడా సమస్తాన్ని కంచెవేయ ప్రభు అని ఒకటి అడగాలి. రెండోది ఏమడగాలి? మన చేతి పనులను దీవించమని అడగాలి. ఈ 2 అడగడం వల్ల, ఈ 2 చేయడం వల్ల దేవుడు ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. యోబు ఏమయ్యాడు? ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నాడు ఈ 2 వల్ల. సో ఈ రోజు నుంచి మీ ప్రేయర్ పాయింట్ లో ఈ 2 పెట్టుకోండి. సమస్తము కంచె వేయడం, మా చేతి పనిని దీవించడం. చేత చూడండి, ఇక్కడ చేత అంటే దాని వల్లనే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. అందుకే ఆయన ప్రాస్పరిటీ చూశాడు ఈ 2 విషయాల వల్ల. సో అందుకే మనం కూడా అడుగుదాం ఈ రోజు నుంచి, ఆయనను నీవిప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తను మెత్తిన ఎడల, నువ్వు చేయి తీసేయి, అతనికి కలిగినదంతా కూడా తీసేసుకో, అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. అతను నీ ముఖం మీదనే తిడతాడు, నిన్ను అసహించుకుంటాడు, నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపోయి అతని యెహోవాతో అనగా. చూసారా అండి, యోబు అన్ని ఉన్నాడు కాబట్టే నిన్ను ఆరాధిస్తున్నాడు. సో అపవాది ఎలా మాట్లాడుతున్నాడు? కంప్లైంట్ చేస్తున్నాడు యోబు మీద. నువ్వు ఊరికేనే నీ యందు భయభక్తులు కలిగాడా, ఊరికేనే నీకు బలి ఇస్తున్నాడా, ఊరికేనే నీకు ఆరోగ్యం, ఊరికేనే నిన్ను స్తుతిస్తున్నాడా, ఆరాధిస్తున్నాడా, ఊరికేనే దశమ భాగాలు ఇస్తున్నాడా, ఊరికేనే మందిరానికి వెళ్తున్నాడా, నువ్వు ఇచ్చావు కాబట్టి వెళ్తున్నాడా, అదే ఇవ్వకుండా అన్ని తీసేసుకో, వెళ్తాడో లేదో చూద్దాము అని దేవుడిని క్వశ్చన్ చేస్తున్నాడు. అయితే యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది. సో గాడ్ ఈజ్ టెస్టింగ్ హిస్ ఫెయిత్. యోబు యొక్క ఫెయిత్ ని నిజంగానే టెస్ట్ చేస్తున్నాడు. అసలు ఇన్ని రోజులు నేను ఇచ్చాను, నిజంగానే ఇచ్చాడు కాబట్టి ఆయన స్తుతిస్తా అన్నాడు. ఒకవేళ నేను తీసేస్తుంటే స్తుతిస్తాడా, స్తుతించాడా? ఇచ్చాడు కాబట్టి నన్ను ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఒకవేళ నేను తీసేస్తుంటే నన్ను ఆరాధిస్తాడా, స్తుతిస్తాడా అని ఈ దేవుడు కూడా ఒకసారి టెస్ట్ చేస్తున్నాడు అండి. కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది. సో రిలీజ్ చేస్తున్నాడు. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. సో అతనికి ఏమి హాని చేయొద్దు అని ఇక బయలుదేరాడట యెహోవా సన్నిధి నుండి. అంటే మనల్ని ముట్టాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలండి. అపవాది మనల్ని ముట్టాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలి. సో అందుకే మనం ప్రేయర్లెస్ లైఫ్ వల్ల అపవాది ఎంటర్ కావడానికి అవకాశాలు దొరుకుతుంటాయి. సో దేవుడు కూడా మనల్ని టెస్ట్ చేస్తుంటా అంటాడు. కొన్ని సందర్భాల్లో మనము ఆ పరీక్షలో నెగ్గడానికి కూడా అపవాదిని అలో చేస్తుంటా అంటాడు. సో అందుకే ఏది జరిగినా కూడా దేవుడి యొక్క చిత్తము లేకుండా, దేవుడి యొక్క ప్రణాళిక లేకుండా, దేవుడి యొక్క ప్రమేయం లేకుండా, దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. నీ కష్టం వచ్చిందా అది దేవుడి పర్మిషనే. ఇప్పుడు మనందరము ఏ సిచ్యువేషన్, ఏ సర్కమ్స్టాన్సెస్, ఏ ప్రాబ్లం కూడా వెళ్తున్నామో అది వితౌట్ గాడ్ పర్మిషన్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. ఐదర్ పాజిటివ్, ఐదర్ నెగిటివ్, ఐదర్ గుడ్, ఐదర్ బ్యాడ్, ఐదర్ రైట్, ఐదర్ రాంగ్, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, ఇట్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా ఏది కాదు. ఇక్కడ యోబు విషయంలో అపవాది ఏం చేశాడు? పర్మిషన్ తీసుకొచ్చుకుంటున్నాడు. సో దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చేశాడు. సో ఒక పర్పస్ కోసం పర్మిషన్ ఇచ్చేశాడు. సన్నిధి నుండి బయలు వెళ్ళాను.
ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేయొచ్చు. చూసారండి, దేవుడు యోబు అన్ని ఉన్నప్పుడు ఆరాధించాడు, స్తుతించాడు. సో ఇప్పుడు ఏమి లేకపోయినా ఆరాధిస్తాడో స్తుతిస్తాడో చూద్దాం. సో స్టార్ట్ చేశాడు, అపవాది పని చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు కుమారులు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం నాకు మేయిచుండగా షెబాయేలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగిన దయంకి నీకు తెలియజేయటకు నొక్కడినే తప్పించుకొని వచ్చి తిని అన్నాను నేను. అంటే ఇప్పుడు అపవాది ఫస్ట్ అటాక్ ఎక్కడ తెలుసా అండి? ఫైనాన్సెస్ మీద, ప్రాస్పరిటీ మీద. ఒకటే గుర్తు పెట్టుకోండి, అపవాది ఫస్ట్ మన మీద అటాక్ చేసేది ఫైనాన్స్ మీదనో లేకపోతే జాబ్ మీదనో ప్రాస్పరిటీ మీదనో ఫస్ట్ దెబ్బ కొడతాడండి. అక్కడ దెబ్బ పడిందంటే ఆల్మోస్ట్ 90% మనిషి డిసప్పాయింట్ లోకి వెళ్ళిపోతాడు, డిమోటివేషన్ లోకి వెళ్ళిపోతాడు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనకు ఒక 20 కోట్లు ఆస్తుందండి, సడన్ గా పోతే ఆ మనిషి బతకగలుగుతాడండి? బ్రతకలేడు. అందుకే యూ నీడ్ టు ఆల్వేస్ ప్రే ఫర్ యువర్ ఫైనాన్షియల్ హీలింగ్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ప్రాస్పరిటీ కోసం, ఫైనాన్సెస్ కోసం, ప్రాపర్టీస్ కోసం ప్రార్థించాలి. ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీస్ మీద, ఫైనాన్సెస్ మీద, లేకపోతే తనకున్న ప్రాస్పరిటీ మీద కొడుతున్నాడు అపవాది, టార్గెట్ చేస్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు. సో అక్కడ ఒక లాస్ జరిగింది, పని వాళ్ళు అందరూ కూడా నశించిపోయారు, అతనికున్న గొర్రెలు గొడ్లు అన్ని కూడా నశించిపోయాయి. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. సో ఇప్పుడు గొర్రెలను కాల్చి చేస్తున్నాడు, గొర్రెలు వెళ్ళిపోతున్నాయి ఆకాశం నుంచి. సో ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేశాను. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీల 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను. సో చూసారండి, అటాక్ ఎలా ఉంటుందంటే అమ్మా, సర్వం ఊడ్చుకునేలాగా ఉంటుంది. అందుకే బి అలర్ట్, ఎప్పుడు కూడా ప్రేయర్ లో ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి. నాకు కూడా చాలా మంది చెప్పారు, ఒకప్పుడు మాకు కార్లు ఉండే, బంగ్లాలు ఉండే, కానీ ఎలా పోయాయో బ్రదర్, బంగారం పోయింది, కారు పోయింది, బట్టలు పోయాయి, అన్ని పోయాయండి, ఇప్పుడు ఏమి లేవిలోకి వచ్చాము అని అన్నారు చాలా మంది కూడా. సో అలా ఉంటుందండి అటాక్. అందుకే మనం ప్రేయర్ చేసుకోవాలి, అన్నిటి మీద మనము సమస్తం చుట్టూ అగ్నితో కంచె వేసి ప్రేయర్ చేసుకోవాలి. అపవాది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఫైనాన్సెస్ మీద. ఒకసారి ఒక ఉద్యోగం పోయిందంటే ఇక మనిషికి మనశ్శాంతి ఖరాబ్ అవుతుందండి. ఒకసారి బిజినెస్ లో లాస్ వచ్చిందంటే మనసు ఖరాబ్ అవుతుంది. ఆ ఫైనాన్షియల్ టెన్షన్ ఉంటుంది చూసారా, ఫైనాన్షియల్ ప్రెషర్ చూసారా, దానివల్ల మళ్ళీ హెల్త్ కి ఎఫెక్ట్ పడుతుంది, దానివల్ల మనిషి లేవలేడు. అందుకే ఫస్ట్ అపవాది టార్గెట్ అంతా కూడా ఫస్ట్ హెల్త్, ఫైనాన్సెస్ మీద, ప్రాస్పరిటీ మీద, ప్రాపర్టీస్ మీద టార్గెట్ చేస్తాడు. దాన్ని మనం ఏం చేయాలి? సీల్ చేసుకోవాలి, మన రక్తంతో సీల్ చేసుకోవాలి. దాన్ని తెలియచేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసము పానము చేస్తుండగా. సో ఇప్పుడు ఎక్కడ టార్గెట్ అయిపోయిందండి అపవాది? ఫైనాన్సెస్ మీద కొట్టేశాడు, ప్రాస్పరిటీ మీద కొట్టేశాడు, టార్గెట్ చేసేసాడు. ఇప్పుడు ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు. చూసారా అండి, సెకండ్ టార్గెట్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. అంటే మన ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ రావడం, పిల్లలకు బాగుండకపోవడం, వాళ్ళు చదవకుండా డ్రగ్స్ కానీ లేకపోతే వేరే వేరే వ్యసనాలకు బానిస కావాలని సెకండ్ ఫ్యామిలీ టార్గెట్. సో గుర్తు పెట్టుకోండి, రాసుకోండి. ఫస్ట్ టార్గెట్ ఫైనాన్సెస్ మీద, ప్రాస్పరిటీ మీద, అండ్ మన ప్రాపర్టీస్ మీద, మనీ మీద, వీటి మీద పడతాయి. లేకపోతే జాబ్ మీద, నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, నీ బ్లెస్సింగ్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని టార్గెట్ చేశాడు. మన బ్లెస్సింగ్స్ మీద టార్గెట్ చేశాడు అపవాది ఎప్పుడైనా కూడా. అందుకే ఆశీర్వదించబడము ఎంత ఇంపార్టెంటో, ఆశీర్వదించబడిన తర్వాత వాటిని కాపాడుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున ఒక సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కొట్టేసిందట. ఆ కొట్టడం వల్ల ఏమైంది? అందరూ చనిపోయారట. యవనుల మీద పడినందున వారు చనిపోయారు. సో సెకండ్ టార్గెట్ ఈస్ ద ఫ్యామిలీ. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. ఒక వ్యక్తి వస్తున్నారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యక్తి వచ్చి యోబుకి చెప్పడానికి వస్తున్నారు. సో సెకండ్ టార్గెట్. సో అప్పుడు యోబు లేచి తన వస్త్రము పై చింపుకొని తల వెంట్రుకలు గురించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను. చూసారా, అన్ని పోయినాయి. ఇక యోబుకి సమస్తం ఒక 70% అయిపోయింది. ఇక ఆయన లైఫ్ లో చూసిన ప్రాస్పరిటీ, ఫ్యామిలీ అంతా అయిపోయి ఇక ఏమయ్యాడట? వస్త్రాలు చింపుకున్నాడట, తల వెంట్రుకలు గొరిగించుకొని. అంటే ఈజ్ గోయింగ్ త్రూ టఫెస్ట్ సిచ్యువేషన్. ఇక
నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లా నేను నమస్కారం చేసి ఇలా అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. నేను బట్టలు లేకుండా భూలోకానికి వచ్చాను, మళ్ళీ దుస్తులు లేకుండానే మళ్ళీ వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామంకు స్తుతి కలుగును గాక. చూసారండి, దిస్ ఈస్ ద గ్రేట్ ఫెయిత్. యోబు అన్ని ఉన్నప్పుడు స్తుతించాడు, అన్ని ఉన్నప్పుడు ఆరాధించాడు, అన్ని ఉన్నప్పుడు బలించాడు, అన్ని ఉన్నప్పుడు ఆయన నామాన్ని గణపరిచాడు. ఇప్పుడు అన్ని పోయినాక కూడా ఆ ఫెయిత్ లెవెల్ తగ్గట్లేదు. దిస్ ఈస్ ద గ్రేట్ ఫెయిత్. అదే మనమైతే ఏం దేవుడు ఏమో అన్ని ఇచ్చాడు, అన్ని తీసుకున్నాడు, మాయదారు దేవుడు, లేకపోతే ఈ దేవుడికి ఏంటిది, నేను అంత బాగానే జరుగుతున్నానే, నేను దశమ భాగాలు ఇస్తున్నానే, మందిరానికి వెళ్తున్నానే, అయినా నాకు ప్రమాదం జరిగిందే, నేను 20-30 సంవత్సరాల నుంచి దేవుడికి ఫెయిత్ఫుల్ గా ఉన్నానే, అయినా కూడా నాకు ఇన్ని నష్టాలు జరిగాయి, ఇన్ని కష్టాలు జరిగాయి అని మనం అనుకుంటే, కానీ యోబులో ఏముంది, గ్రేట్ ఫెయిత్ ఉంది. ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామంకే స్తుతి కలుగును గాక. సో దిస్ ఈస్ ద గ్రేట్ ఫెయిత్. అందుకే నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఫెయిల్ అయినప్పుడు థ్యాంక్స్ చెప్తావు, చూసావా, అది గ్రేట్ ఫెయిత్. అర్థమవుతుందా అండి? సో దేవుడు నిన్ను ఆశీర్వదించబడినప్పుడు, నువ్వు ఆశీర్వాదంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తావు, చూసావా, అది ఫెయిత్. కానీ అవన్నీ తీసేసినా కూడా అదే సంతోషం, అదే స్మైల్ ఉంటుంది, చూసావా, అది గ్రేట్ ఫెయిత్ అండి. ఇప్పుడు మనకు ఎగ్జామ్ లో 100కు 100 మార్కులు వచ్చాయండి. సో మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాము, అలాగే ఫెయిల్ అయినప్పుడు చాలా బాధ అవుతాం. ఆ ఫెయిల్ అయినప్పుడు కూడా అదే హ్యాపీనెస్ గా ఉన్నావు అనుకో, అప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉన్నట్టు, దేవుడి మీద ఆ గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం ఉన్నట్టు అని అర్థము. సో అందుకే నీ యొక్క హృదయంలో కూడా ఆ బాధ రానివ్వద్దు. సో అయ్యో నాకు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కొనుక్కున్నాము, మనం చాలా సంతోషపడతాం, అదే ఇల్లు అమ్ముడుపోతే బాధపడతాము. ఆ ఇల్లు అమ్ముడు పోయినా కూడా, ఆ ఇల్లు లేకపోయినా కూడా అదే సంతోషంగా ఉండాలి. అంటే నీ హృదయంలో మార్పు రావద్దు. సో దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు, దేవుడి మీద గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు అన్ని కూడా ఇలాగే జరుగుతాయండి. ఎందుకంటే ఉన్నప్పుడే నవ్వడం కాదు, లేనప్పుడు కూడా నవ్వడమే గొప్ప విశ్వాసి. ఉన్న ఆశీర్వాదంలో ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, లేనప్పుడు కూడా స్తుతిస్తావు, చూసా, అదే గ్రేట్ ఫెయిత్. దేవుడు ఈ సిచ్యువేషన్ కూడా అందరినీ తీసుకొచ్చాడు. మీలో కూడా చాలా మందిలో కూడా ఆశీర్వాదం లేదు చాలా సంవత్సరాల నుంచి, అయినా కూడా మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. బికాస్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్. దేవుని నమ్ముకున్నారు. కొంతమందిని ఆశీర్వదించలేరు, ఇంకా కొన్ని సమస్యలకు పోరాటాలు రావట్లేదు, ఇంకా కొన్ని సమస్యలకు జవాబులు ఉత్తరాలు రావట్లేదు, ప్రార్థనకు జవాబు రావట్లేదు, అయినా కూడా మీరు దేవుని నమ్ముకొని ఉన్నారు, చూసారా. మీ అందరిలో కూడా గ్రేట్ ఫెయిత్ ఉందండి, గ్రేట్ ఫెయిత్ ఉందండి. కొంతమంది పుట్టుకతోటే కూడా క్రిస్టియన్ గా ఉండి ఇంకా లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా మీరు దేవుని నమ్ముతున్నారు, చూసారా. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫెయిత్. ఆ యోబులో ఉన్న గ్రేట్ ఫెయిత్ మన లోపల కూడా ఉందండి. సో మన ఫెయిత్ ని ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి. దేవుడు పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి కావాలనే నిన్ను సబ్జెక్ట్ లో ఫెయిల్ చేస్తాడు, ఒక్కొక్కసారి కావాలనే నీ వీసా ఆపివేస్తాడు, ఒక్కొక్కసారి కావాలనే నీకు జాబ్ రాకుండా ఆపివేస్తాడు, ఒక్కొక్కసారి కావాలనే నీకున్న ఆశీర్వాదము రాకుండా ఆపివేస్తాడు. అక్కడ ఆపివేసి నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, నిన్ను దేవుణ్ణి తిట్టుకుంటున్నావా, లేకపోతే గునుక్కుంటున్నావా, సనుక్కుంటున్నావా, పొగుడుతున్నావా. ఆ రాకున్నా కూడా పొగుడుతావు, చూసావా, అప్పుడు రెండింతలు ఆశీర్వదించబడతావు. రాకున్నా కూడా నువ్వు ఫెయిల్ అయినా కూడా నువ్వు దేవుని ఆరాధించి స్తుతిస్తావు, చూసావా, మందిరానికి వెళ్ళడం తప్పకుండా, లేదా ఆ ఫెయిత్ ని తగ్గించకుండా ఇంకా వెళ్తావు, చూసావా, అప్పుడు దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ యోబు ఏమంటున్నాడు, అయ్యా నువ్వే ఇచ్చావు, అయ్యా నువ్వే తీసుకున్నావు, నీకే మహిమ కలుగును కాక. దీంట్లో నేను చేసింది ఏముంది? సో గొప్ప ఫెయిత్ అండి. ఎందుకంటే ఒక ధనవంతుడు పేదవాడు ఏంటంటే అసలు తట్టుకోలేడండి. నిజంగా బతికి చెడొచ్చు, కానీ చెడి బతకచ్చు, కానీ బతికిన తర్వాత చెడొద్దు ఎప్పుడైనా కూడా. ఒక మనిషి చెడిపోయాడు, తర్వాత బ్రతికాడు అంటే ఏమీ ఆస్తి లేదు, కానీ ఆస్తి సంపాదించుకున్నాడు, అది గొప్ప విషయము. కానీ ఒక్కసారి గనక ఆస్తి సంపాదించుకొని మళ్ళీ ఆస్తి పోగొట్టుకున్నాడు అనుకోండి, అంటే బ్రతికిన తర్వాత చెడిపోవద్దు, ఎప్పుడైనా చెడిన తర్వాత బతకాలి కానీ. సో అలా ఉంటుంది అన్నట్టు. వాళ్ళు తట్టుకోలేరండి ఎవరికైనా కూడా. ఈవెన్ మనం కూడా అంతే అండి. ఒకప్పుడు జాబ్ ఉండే, ఒకప్పుడు మంచి పొజిషన్ ఉండే, ఒకప్పుడు ప్రాస్పరిటీ ఉండే, ఒకప్పుడు కార్లు బంగ్లాలు ఉండే, ఇప్పుడు ఏమీ లేదు. సో బతికిన తర్వాత చెడిపోవడం అనేది చాలా హార్డ్ సిచ్యువేషన్. సో ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూసారా, గ్రేట్ ఫెయిత్. అందరు కూడా గ్రేట్ ఫెయిత్ అని అంది. సో ఆయన ఫెయిత్ లెవెల్ ఎక్కడ ఉన్నదో చూడండి. సమస్తాన్ని తీసేసుకున్నాడు. 80% ఆస్తులు పోయాయి, పిల్లలు పోయాయి, కుటుంబం పోయింది, అంతా పోయింది, అయినా కూడా ఏమంటున్నాడు, ఏ పాపము చేయలేదట. అంటే దేవుణ్ణి దూషించడం, దేవుణ్ణి విమర్శించడం, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా పాపం చేయడమే అండి. అది ఏ విషయం చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. సో దేవుడు ఎక్కడ కూడా అన్యాయం చేసినని చెప్పలేదు. ఇందులో యోబులో ఏముంది? గొప్ప విశ్వాసం ఉంది. దేవుడు ఇది ఎందుకు అలో చేశాడు? ఈ విశ్వాసంలో పాస్ అవుతాడని దేవుడికి నమ్మకం కలిగే అలో చేశాడు.
పరీక్షించాడండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడు మనల్ని పరీక్షించే ముందు దేవుడికి నమ్మకం వచ్చిన తర్వాతనే మనకు ఆ పరీక్ష అలో చేస్తాడండి. ఇతడు పాస్ అవుతాడు, ఈమె పాస్ అవుతుంది కాబట్టి ఈ పరీక్షను అలో చేస్తానని అలో చేసిన తర్వాతనే మన మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, కెపాసిటీ వచ్చిన తర్వాతనే దేవుడు మనల్ని ఆ పరీక్ష గుండా తీసుకెళ్తాడు. ఇక్కడ యోబు ఆ పరీక్ష పాస్ అవుతాడని దేవుడికి నమ్మకం ఉంది కాబట్టి ఆ పరీక్షను అలో చేశాడు. అలాగే యోబు కూడా ఆ యొక్క కృతజ్ఞతను కాపాడుకుంటున్నాడు, ఆ టెస్టిమోనీని కాపాడుకుంటున్నాడు, ఆ దేవుడి మీద విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రోజు మన అందరికీ దేవుడు నేర్పించే పాఠము, నీ సుఖాల్లో కాదు దేవుని స్తుతించడం, కష్టాల్లో కూడా దేవుడు సూచించమే గొప్ప ఫెయిత్. ఈ రోజు మనందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉంటామో, రాకపోయినా అలాగే సంతోషంగా ఉండాలి. ఆశీర్వదిస్తే ఎలాగ సంతోషంగా ఉంటామో, ఆశీర్వదించబడకపోయినా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడి యొక్క ప్రణాళిక ఏదో ఉంది, దేవుడి యొక్క చిత్తం ఏదో ఉంది, దేవుడు ఏదో నడిపింపు ఉంది అని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఒక్కడు ఉంటే చాలు అన్న ఉద్దేశంతో మనము ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి వెళ్ళి మనం అక్కడ స్టాండ్ కావాలి. మన ఫెయిత్ లెవెల్ అక్కడికి స్టాండ్ కావాలి. కొన్నిసార్లు దేవుడే ఆపివేస్తాడు, డిలే చేస్తాడు అండ్ రిజెక్ట్ చేస్తాడు అండ్ తృణీకరిస్తాడు. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. నేను వస్తేనే ఇస్తారా, ఇవ్వకపోతే రారా, లేకపోతే నేను నన్ను ఇస్తేనే, వీళ్ళు ఆశీర్వదిస్తేనే నన్ను వెంబడిస్తారా, ఆశీర్వదించబడకపోతే వెంబడించరా అని ఫెయిత్ లెవెల్ చెక్ చేస్తాడు. యోబు 2వ అధ్యాయం 1వ వచనం. నేను దేవుని నమ్ముకున్న కొత్తలో ఒక వ్యక్తి ఉండే, అతను అన్యజనుడు. సో వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు నాతోటి. సో దేవుడు నాకు ఆయన ఏమన్నాడు, నాకు ఈ డీల్ కావాలి, ఒక బిజినెస్ డీల్ కోసం ట్రై చేస్తున్నాడు. నాకు ఈ డీల్ కావాలి, ఈ డీల్ వస్తే నేను దేవుని నమ్ముకుంటా అని ఆయన అంటున్నాడు. నేను దేవుని అడిగితే, అయ్యా ఒక డీల్ అట, బిజినెస్ డీల్ అట, అది వస్తే ఆయన లైఫ్ సెటిల్ అవుతుంది అని నేను ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని నమ్ముకుంటాడట, ఈ డీల్ ఓకే అయితే అని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు నాతోటి, ఫస్ట్ నన్ను నమ్ముకోమని ఆ డీల్ ఓకే చేస్తాను దేవుడు నాతో అంటున్నాడు. నేను చెప్పాను, ఇట్లా మీరు ఫస్ట్ నమ్ముకోండి, తర్వాత నేను డీల్ ఓకే చేస్తానే అని అంటున్నాడు దేవుడు అని అంటున్నాడు. లేదు, ఫస్ట్ దేవుని పని చేసి పెట్టమని, తర్వాత నేను నమ్ముకుంటాను అని అంటున్నాడు ఆయనే. దేవుడిని అడుగుతానేమో, లేదు ఫస్ట్ నన్ను నమ్ముకోమను, నేను డీల్ ఓకే చేస్తాను. సో ఇలా జరుగుతున్నప్పుడు నాకు తర్వాత అర్థమైందంటే, ఆ డీల్ ఓకేనాక అతను వెళ్ళిపోతాడు, వెంబడించాడు దేవుణ్ణి అని నాకు తర్వాత దేవుడు బయలుపరిచాడు. అంటే అట్లా మనీ కోసమో, ఫైనాన్సెస్ కోసమో, ఆశీర్వాదం కోసమో దేవుని వెంబడించొద్దండి. ఎప్పుడైనా కూడా మనల్ని ఆశీర్వదించినా ఆశీర్వదించబడకపోయినా, ఆ డీల్ ఓకేనా ఓకే కాకపోయినా, ఆ అన్యజనుడు ఏమంటున్నాడు, నాకు ఇస్తేనే నేను వస్తా అంటున్నాడు, ఇవ్వకపోతే రానంటున్నాడు. సో దేవుడు ఏమంటాడు, ఫస్ట్ రమ్మను తర్వాత ఇస్తా అంటాడు. సో అంటే దేవుడికి తెలుసు, అసలు ఆశీర్వాదం రాగానే వెంబడించే మానేసి వేరే వాళ్ళని అనుసరిస్తాడని దేవుడికి తెలుసు. ఎందుకంటే మన హృదయాలను తెలుసు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నాకు బయలుపరచడం జరిగింది. సో అలా ఉంటుంది. అంటే ఇస్తేనే వెంబడిస్తా కాదు, ఇయ్యకపోయినా దేవుని వెంబడిస్తావు. చూస్తావా, అది గ్రేట్ ఫెయిత్. ఆశీర్వదిస్తేనే నువ్వు వెంబడించడం కాదు, ఆశీర్వదించబడకపోయినా దేవుని నమ్ముతావు, దేవుని వెంబడిస్తావో, దేవుని ఆరాధిస్తావో, స్తుతిస్తావో, ఆ కష్టాల్లో కూడా స్తుతిస్తావో, ఆ బాధలో కూడా స్తుతిస్తావో, ఆ లేమిలో కూడా స్తుతిస్తావో, అది గ్రేట్ ఫెయిత్ కిందికి వెళ్తుందండి. యెహోవా నువ్వు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చింది. వాడికి అదే పని అండి, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఎవరెవరు దొరుకుతాడా, ఎవరెవరిని నష్టపరుస్తామా, ఎవరెవరిని నష్టం చేద్దామా. అందుకే మనం కూడా అలర్ట్ గా ఉండాలి. సో మన చుట్టూ ఒకరు తిరుగుతూ అంటారు, గుర్తు పెట్టుకోండి. మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన ఉద్యోగం చుట్టూ, మన ప్రాస్పరీ చుట్టూ, మన ప్రాపర్టీస్ చుట్టూ, లేకపోతే మన ఫైనాన్సెస్ చుట్టూ, మన హెల్త్ చుట్టూ ఒకడు ఖచ్చితంగా తిరుగుతూ అంటాడు. వాడే అపవాది, కంటికి కనపడడు. సో గుర్తు పెట్టుకోండి, అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చుతూ యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? మళ్ళీ అడుగుతున్నాడు యోబు గురించి. అతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే అన్ని పోయినా కూడా మళ్ళా యథార్థంగానే ఉన్నాడు, అదే న్యాయంగా ఉన్నాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగే ఉన్నాడు. అంటే అనుకోవట్లేదు యోబు, ఈ దేవుడు నాకు అన్ని తీసేశాడు కదా, ఈ దేవుడిని పూజిస్తేంది, పూజించకపోతుంది. కొంతమంది అంటారు, నేను న్యాయంగా ఉండే లాభం, నేను అన్యాయస్తుడైతా, నేను మంచిగా ఉండే లాభము, నాకు కష్టం, మంచిగా నా కొద్ది కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, అయినా నేను చెడ్డవారిని అయిపోతాను, మారిపోతారు. కానీ యోబుకి అన్ని పైన కూడా మళ్ళా అదే యథార్థత, అదే న్యాయము, అదే దేవుడు అంటే భయభక్తులు కలిగి చెడుని విసర్జించిన వాడు. ఉన్నా అలాగే ఉన్నాడు, లేకపోయినా అలాగే ఉన్నాడు. చూసారా, మన క్యారెక్టర్ లో మార్పు రావద్దండి. కొంతమంది డబ్బు రాగానే తలకి గుర్తుంది పొగరు, కొందరికి ఏమి లేకపోతే కిందికి పాతాళానికి వెళ్ళిపోతారు. సో కొంతమందికి ప్రమోషన్ రాగానే గాలిలో ఎగిరిపోతారు.
సో వాళ్ళ లోపల మంచి ఉండదు, న్యాయం ఉండదు. సో అలా ఉండకూడదు. క్యారెక్టర్ బిహేవియర్ ఎప్పుడు కూడా మన పరిస్థితులను బట్టి క్యారెక్టర్ బిహేవియర్ మారద్దండి. అదే యథార్థత, అదే న్యాయబద్ధం, అదే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. సో భూమి మీద అతడి వంటి వాడు ఎవడు లేడు. చూసారండి, దేవుడు మళ్ళీ అదే సాక్ష్యం చెప్తున్నాడు. ఉన్నప్పుడు అదే సాక్ష్యం చెప్తున్నాడు, లేనప్పుడు అదే సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకంటే యోబు ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో లేకపోయినా కూడా అలాగే ఉన్నాడు. నిష్కారముగా అతన్ని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినాను, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. చూసారా, నిష్కారంగా అతన్ని ఉట్టి పుణ్యానికి అతన్ని చెడు చేయాలని నువ్వు ప్రేరేపించావు, అయినా కూడా అతని యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు. చూసారా, స్టేబుల్ ఇన్ ఫెయిత్ అంటే దేవుడి యొక్క విశ్వాసంలో స్టేబుల్ గా ఉన్నాడు. ఉన్నా కూడా అలాగే ఉన్నాడు, లేకపోయినా అలాగే ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ లో మార్పు లేదు, బిహేవియర్ లో మార్పు లేదు, విశ్వాసంలో మార్పు లేదు, ప్రార్థన జీవితంలో మార్పు లేదు, అలాగే ఉన్నాడు. సేమ్ మైండ్ సెట్. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫెయిత్. దీనిని ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ అంటారండి, గ్రేటెస్ట్ ఫెయిత్ అంటారు. అప్పుడు మళ్ళీ అపవాది చర్మము కాపాడుకోనుకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకోడుకై తన కలిగినది యావత్తును నరుడికి ఇచ్చినావు కదా. ఇంకా అంటున్నాడు, నువ్వు ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చావు కదా, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మెత్తినేడలా. ఇక్కడ థర్డ్ అటాక్ ఇక్కడ హెల్త్ మీద. చూసారా అండి, ఎలా హెల్త్ అటాక్ చేస్తాడు? ఎత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోను అనేను. థర్డ్ అటాక్ హెల్త్ మీద. ఫస్ట్ అటాక్ ఫైనాన్స్ మీద, ప్రాస్పరిటీ మీద, జాబ్ మీద, లేకపోతే ఆ ప్రాపర్టీస్ మీద, ఇలా జరుగుతుంది. సెకండ్ అటాక్ ఫ్యామిలీ మీద, థర్డ్ అటాక్ ఫైనాన్సెస్ మీద, హెల్త్ మీద. ఇక ఇవన్నీ మూడు కోల్పోయాయంటే ఇక మనిషి జీరో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు పోయింది, ఆరోగ్యం ఉంటేనన్నా డబ్బు సంపాదించుకోవచ్చు అంటారు కదా, మనం బతుకుంటే బజ్జీలే నమ్ముకోవచ్చు అని. సో అలాగే నమ్ముకోనైనా బ్రతకొచ్చు, ఆరోగ్యం బాగుంటే ఏదైనా జాబ్, ఏదైనా ఉద్యోగం చేసి సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఆరోగ్యం కూడా తీసేస్తున్నాడు అపవాది. థర్డ్ అటాక్. సో గుర్తు పెట్టుకోండి, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రేయర్ చేసుకోండి అమ్మా. అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణంను మాత్రం నువ్వు ముట్టవద్దు. అంటే ఆయన ప్రాణానికి హాని కలగద్దు, జస్ట్ హెల్త్ ఇష్యూ కావాలంటే చూసుకోవాలని అంటున్నాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుకొని నడివెత్తి వాళ్ళకు బాధగల కురుపులు వచ్చేసాయట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, అంటే ఇక అరికాలు నుంచి నడినెత్తి వరకు బాధనేగా, తన శరీరం మొత్తం బాధనే. ఇప్పుడు చేతికి ఒక చిన్న దెబ్బ అనుకో, చేతే నొప్పి పడుతుంది, ఈ చేతికి దెబ్బ తగిలితే ఈ చేయి నొప్పి ఉంటుంది. కానీ అరికాలు మొదలుకొని నడిమెత్తే వరకు కంప్లీట్ గా హెల్త్ ని తీసేశాడు. కంప్లీట్ గా కురుపులతో యోబును మెత్తెను. అతడు ఒళ్ళు గోక్కుకొనుటకై, అతను గోక్కోడానికి కూడా గోర్లు చాలక చిల్ల పెంకు, ఒక పెంకు ఉంటది కదా అండి, ఆ చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలక ఉందివా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మెను. సో నువ్వు దేవుణ్ణి శపించు, దేవుణ్ణి దూషించు, దేవుణ్ణి విమర్శించి చచ్చిపో అని అంటుంది వాళ్ళ భార్య. సో మనకు కూడా చుట్టూ మనకు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మనకు బాగా లేనప్పుడు, ఏముంది నీ దేవుడు ఏం చేశాడు, నువ్వు దేవుణ్ణి వదిలేసేయి మనల్ని కూడా అంటారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఏం బాగుపడ్డావు, దేవుణ్ణి నమ్ముకొని ఏం పొడిగయ్యావు, దేవుణ్ణి నమ్ముకొని ఏం ఆశీర్వదించబడ్డావు, వదిలేసే కదా ఈ దేవుణ్ణి అని అందరూ కూడా మనల్ని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ యోబు విషయంలో కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఇంత యథార్థంగా ఉండి ఏం లాభము, అన్ని తీసేశాడు కదా. అయితే నువ్వు దేవుణ్ణి కర్స్ చేసి మరణించమంటుంది. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. చూసారండి, ఆ గ్రేట్ ఫెయిత్ పోనివ్వట్లేదు. నువ్వు మూర్ఖురాలుగా, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కిడును మనము అనుభవించదు కదా. చూసారా, అంటే దేవుడు ఆశీర్వదిస్తేనే నీకు దేవుడా, దేవుడు బ్లెస్ చేస్తేనే నీకు దేవుడా, బ్లెస్ చేయకపోతే నీకు దేవుడు కాదా? అంటే నీకు మంచి చేస్తేనే దేవుడా, నీకు ఒకవేళ దేవుడు చెడు చేస్తే నువ్వు అనుభవించలేవా? ఇప్పటి వరకు మంచిని అనుభవించావు కదా, చెడును అనుభవించలేవా? ఇంతవరకు దేవుడు చేసిన మేలును అనుభవించావు కదా, కీడును అనుభవించలేదా? రెండు అనుభవించాలి, మంచి అనుభవించాలి, చెడు అనుభవించాలి, కీడు అనుభవించాలి, లేమితనం అనుభవించాలి, ఆశీర్వాదాన్ని అనుభవించాలి, అన్నిటిని అనుభవించాలి. అవన్నీ కూడా మనకు అర్హత. ఈ సంగతిలో ఏ విషయమందు యోబు నోటి మాటనైనా నువ్వు పాపము చేయలేదు. చూసారని, నోటితో కూడా దేవుడు యోబుని తిట్టలేదు, యోబు నోటితో కూడా దేవుణ్ణి దూషించలేదు, విమర్శించలేదు, తిట్టలేదు. ఇది గ్రేట్ ఫెయిత్ అండి. ఇంత గొప్ప ఫెయిత్ యోబు నాకు తెలిసి బైబిల్ గ్రంథంలోనే ఎవరు ఉండరండి. ఇంత గొప్ప ఫెయిత్. అన్ని ఇచ్చినప్పుడు ఆరాధించడం వేరు, అన్ని తీసేసిన తర్వాత కూడా అదే ఫెయిత్, అదే లెవెల్. చూసారా, ఒళ్ళంతా మంటలు, అయినా కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడే, స్తుతిస్తున్నాడే, దేవుణ్ణి నోటితో కూడా పాపం చేయట్లేదే.
తిమానీయుడైన ఎలీఫజు, హుజుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని కూర్చి వినిన వారే అతిథులతో కలిసి దుఃఖించుటకు అతనిని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుట తమ స్థలమును వీడ్చి వచ్చిరి. వారు వచ్చి దూరంగా నిలబడి కనులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. చూసారా, అతని వైభవం ఎలా ఉండే, అతని ఐశ్వర్యం ఎలా ఉండే, అతని ధనం ఎలా ఉండే, అతని భోగ భాగ్యాలు ఎలా ఉండే, అష్టైశ్వర్యాలు ఎలా ఉండే, అవన్నిటిని కూడా దేవుడు తీసేసినప్పుడు వాళ్ళ స్నేహితులు వచ్చి చూసినప్పుడు ఏడ్చేశారట. అంత ఘోరమైన సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధించడం మానట్లేదు, స్తుతించడం మానట్లేదు. ఎంత గొప్ప ఫేత్ అండి. ఆ ఫేత్ కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అన్ని అనుభవించిన తర్వాత తీసేస్తే ఆ బాధ వేరే ఉంటదండి. మనుషులు అనే మాట వేరే ఉంటది, లేకపోతే చుట్టూ స్నేహితులు అనే మాట వేరే ఉంటది. మనకు ఆశీర్వాదం పోగానే తగులుకుంటారు ఒక 10 మంది స్నేహితులు, ఒక 10 మంది. మనకు ఆశీర్వాదం పోయిందన్న బాధ కంటే వాళ్ళు అనే మాటలు ఉంటాయి చూసారండి, అది చాలా డేంజర్. ఆ మాటలు కూడా ఇక్కడ యోబు పడ్డాడు. భార్య తిట్టింది, ఆయన స్నేహితులు వచ్చి తిట్టారు. అతని బాధ అత్యధికంగా నుండి గ్రహించి ఎవరును అతనికి ఒక్క మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. చూసారా, రేయింబగలు ఆ స్నేహితులు కూడా ఆయనతో పాటు కూర్చున్నారట రేయింబగలు. సో ఇది గ్రేట్ ఫెయిత్. సో ఈ గ్రేట్ ఫెయిత్ అందుకే నీకు పరీక్షలలో 100/100 వచ్చినా కాదు, ఫెయిల్ అయినా కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పు. జాబ్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఫెయిల్ అయినా కూడా థ్యాంక్స్ చెప్పు. రిజెక్ట్ అయినా థ్యాంక్స్ చెప్పు. నీకు ఆశీర్వాదం వచ్చింది, థ్యాంక్స్ చెప్పు. ఆశీర్వాదం రాకపోయినా థ్యాంక్స్ చెప్పు. గివ్ థ్యాంక్స్ టు గాడ్, ఎందుకంటే అంతకంటే డబల్ చేస్తాడు. దీని తర్వాత దేవుడికి ఈ శ్రమలు, ఈ కష్టాల తర్వాత కొంత పీరియడ్ తర్వాత అతనికి ఎంతైతే ఆస్తుందో అంతకు డబల్ ఆస్తి ఇచ్చేసాడు. ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతకు డబల్ పిల్లలు ఇచ్చేసారు. ఎంతమంది అయితే పేరుందో, ఎంతమంది అయితే ఘనత ఉందో అంతకు డబల్ ఇస్తారు. అందుకే నీ డిలే కూడా దేవుడు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్తాడండి. మన ఫెయిత్ కూడా దేవుడు, ఆయనకున్న ఫెయిత్ కి దేవుడు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఈ రోజు కూడా నీకున్న ఫెయిత్ ని బట్టి కూడా నీకు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్తాడు. అందుకే నువ్వు డిలే అయినా గునుక్కోకు, నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా గునుక్కోకు, నీకు సమాధానం రాకపోయినా, సాక్ష్యం రాకపోయినా, ఫెయిల్యూర్స్ వచ్చినా, రిజెక్షన్ వచ్చినా గునుక్కోకు. అదే దేవుడి మీద ఫెయిత్ ఉండు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా అత్యధికంగా మన దేవుడు ఇస్తాడు. సో ప్రార్థనలోకి భవించండి. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, యోబు గ్రంథం ద్వారా మాకు గొప్ప పాఠాలను బయలుపరిచావు తండ్రి. అయ్యా ప్రభువా, దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫెయిత్ ఇన్ ద యోబ్ మై లార్డ్. అతనికి అంత విశ్వాసాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. మా లోపల కూడా అత్యధికమైన విశ్వాసాన్ని దయచేయమని, గ్రేటెస్ట్ ఫెయిత్, గొప్ప ఫెయిత్ ని అండ్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ ని మా అందరికీ కూడా దయచేయమని, లిమిట్లెస్ ఫెయిత్ ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, యోబు యొక్క విశ్వాసానికి అంతులు లేవు నాయన, సరిహద్దులు లేవు నాయన. ఆయన విశ్వాసానికి అయ్యా ఒక మెజర్మెంట్స్ లేదు, ఒక లిమిటేషన్ లేదు. ఇన్ఫినిటీ ఫెయిత్ ఉంది నాయన యోబులో. అలాంటి ఇన్ఫినిటీ ఫెయిత్ మాకు కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Glory to God. Thank you, Jesus.